వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో సొలొమోను అనే భక్తుడు ఉన్నాడు. ఆయన దావీదు గారి తరువాత రాజ్య పరిపాలనలోనికి వచ్చి గిబియోనులో ఉన్నటువంటి దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు. 1000 దహన బలులు అర్పించారు. ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యారు. సొలొమోను, నీకేం కావాలో కోరుకో అని అడిగితే, అయా సువిశాలమైన ఈ ఇశ్రాయేలీల రాజ్యమును నీ ప్రజలను పరిపాలన చేసే జ్ఞానం కావాలి అని దేవునిని అడిగాడు. దేవుడు జ్ఞానమును, దీర్ఘాయువును, ధన ఘనతలను దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. దేవుడిచ్చిన జ్ఞానముతో ఇశ్రాయేలీల ప్రజలను అద్భుతంగా పరిపాలన చేశారు. దేవుడిచ్చిన జ్ఞానముతో సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీతముల గ్రంథం, కీర్తనల గ్రంథములో కొన్ని కీర్తనలు ఆయన రచించారు. మనం చదువుకున్న ఈ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయములో ఒక అద్భుతమైన మాటను ఆయన తెలియపరుస్తున్నారు. నీవు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అని అడిగితే, దేవుని మందిరము దేవుడు నివసించే స్థలం. అది పరిశుద్ధ స్థలం, దేవుని కనుదృష్టి ఉన్న స్థలం, దేవుని మనసు ఉన్న స్థలం, దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చే స్థలం, ఆయన సన్నిధి ఉన్న స్థలం, ఆయన మహిమ నిలిచే స్థలం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలను గమనించండి. ఈరోజు చాలామంది దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినటువంటి వారు అనాలోచితంగా ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు. దేవుని మందిరం దేవుడు నివసించే స్థలం, పరిశుద్ధాత్ముడు సంచరించుచున్న స్థలం. ఆ స్థలములో మరి మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి? ఈ ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు అద్భుతమైన విషయాలను తెలియపరిచారు. 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది, బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి వారు చేయవలసిన పని ఏమిటి అని అడిగితే, దేవుని మాటలను ఆలకించాలి, దేవుని మాటలను వినాలి. ఆయన మాటే మనలను బ్రతికించేది, ఆయన మాటే మనలను స్వస్థపరిచేది, ఆయన మాటే మనలను క్రమపరిచేది. అందుకే 119వ కీర్తనలో రాయబడి ఉంటుంది, యవనులు దేని చేత తమ నడతలు శుద్ధి చేసుకుందురు? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ప్రవర్తనను సరిచేసేది దేవుని వాక్యం. ఒక వ్యక్తిని క్రమపరిచేది దేవుని వాక్యం. ఒక వ్యక్తిని బాగు చేసేది దేవుని వాక్యం. ఒక వ్యక్తికి జ్ఞానమునిచ్చేది దేవుని వాక్యం. కనుక దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఆ మాటలను మనం ఆలకించాలి, ఆ మాటలకు లోబడాలి. ఎప్పుడైతే దేవుని మాటలు వింటామో అప్పుడు మన జీవితంలో ఆశీర్వదించబడతాం.
ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం చేయవలసిన పని ఏమిటంటే, ఒకటి దేవుని మాటలను ఆలకించాలి. రెండవదిగా 2వ వచనంలో రాయబడి ఉంది, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. నోటిని కాపాడుకోవాలి. ఏది పడితే అది మనం మాట్లాడకూడదు. ఎందుకనగా ఆయన మన మాటలు వింటున్నాడు. ఎందుకనగా దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు మన నోటిని జాగ్రత్తగా మనం కాచుకోవాలి. దేవునితో మాట్లాడేటప్పుడు అన్యులతో మాట్లాడినట్లుగా, లేకపోతే కుటుంబీకులతో ఎలా అయితే మాట్లాడతామో అలా ఇష్టానుసారంగా మనం ప్రవర్తించి మాట్లాడకూడదు. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా మనం మాట్లాడాలి. ఎందుకనగా మనుషులు పలుకు ప్రతి మాటకు దేవుని దగ్గర లెక్క అప్పగించవలసిన ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆ దేవుని మాటలు ఆలకించాలి. రెండవది, మన నోటిని కాచుకోవాలి. 7వ వచనంలో రాయబడి ఉంది, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము. దేవుని సన్నిధిలో భయముతో కూడిన భక్తిని మనం చేయాలి. ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళండి, ప్రభుని ఆరాధన చేయండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి, మీ నోటిని కాచుకునండి, దేవుని మాటలు ఆలకించండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించినట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తరల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, అయ్యా నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి, కృపాక్షేమాలను అనుగ్రహించండి. అయ్యా నీ బిడ్డలకు మీరు తోడై ఉండండి, ఘనమైన నీ కార్యాలను మీరు జరిగించండి. ప్రత్యేకమైన రీతిలో యేసయ్యా ఈరోజు నీ సన్నిధిలోకి వెళ్ళిన ప్రతి బిడ్డను అయ్యా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. మీరే నీ బిడ్డలతో మాట్లాడండి. అయ్యా వారి అవసరతలు నీతో చెప్పినప్పుడు ప్రతి ప్రార్థనకు సమాధానమును మీరు దయచేయండి. నీ బిడ్డల పక్షంగా మేలు కలుగు చేయమని యేసు నామమును బట్టి ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. చాలయ్యా యేసు నాకు, ఈ మాటలోనే జీవం ఉన్నది. మాటే చాలయ్యా యేసు నాకు, ఈ మాటలోనే జీవం ఉన్నది. నీ మాట వల్ల జరుగును అద్భుతాలు, నీ మాట వల్ల జరుగును ఆశ్చర్యాలు, నీ మాట వల్ల జరుగును అద్భుతాలు, నీ మాట వల్ల జరుగును ఆశ్చర్యాలు.